నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా మాజీ గవర్నర్ రోశయ్య జయంతి వేడుకలు. నివాళులర్పించిన నాయకులు. స్వతంత్ర సమర యోధులు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన ఎమ్మెల్యే జీవి. దేశ రాష్ట్ర అభివృద్ధి సేవలలో రోశయ్య పాత్ర ఎడలేనిదని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు కొనియాడారు. కొణిజేటి రోశయ్య 91వ జయంతి వేడుకలు ఆర్యవైశ్య పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుడివాడ చిన్న గురునాథం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని నస్రాపేట రోడ్డులో ఉన్న రోశయ్య విగ్రహానికి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు కీర్తిశేషులు రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇరువురు నేతలు మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా రోశయ్య అందించిన సేవలు ఎంతో మంది రాజకీయ నాయకులకు మార్గదర్శకమని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి 91వ జయంతి కార్యక్రమాన్ని వినుకొండలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారికి, ఆర్యవైశ్య ప్రముఖులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ, కౌన్సిలర్స్ కు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఆనాడు రోశయ్య గారు అనేక పర్యాయాలు వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఎనలేని సేవలు అందించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకున్నారు. అనేక మంత్రివర్యులుగా, ముఖ్యమంత్రిగా వారు సేవలు అందించారు. అలాగే తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా ఉండి సేవలు అందించారు. ఆ విధంగా దేశాభివృద్ధిలో రోశయ్య గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ప్రజలందరి మన్ననలు పొందారు రోశయ్య గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా చేస్తూ. ఈ రోజు వినుకొండ పట్టణంలో వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించారు. వారి యొక్క ఆశయాల్ని యువత నడుం బిగించాలి, వారి ఆశయ సాధన జరగాలి, శాంతియుతంగా సంతోషంగా ఉండటాన్ని ఆయన ఎప్పుడు కోరుకుంటారు. ఆ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని, అలాగే రోశయ్య గారి ఆకాంక్షలు నెరవేరాలని, ఈ దుర్మార్గ పాలన పోయినందుకు ఈరోజు ప్రజలందరూ సంతోషిస్తున్నారు. గత 5 సంవత్సరాలు రాక్షస పాలన, దౌర్జన్య పాలన, దుర్మార్గ పాలన, అవినీతి పాలన అంతమొందించడానికి రోశయ్య గారి అభిమానులు కూడా చాలా కృషి చేశారు. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రోశయ్య గారు కోరుకున్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారు. వారి ఆశయాలు నెరవేరుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోశయ్య గారి ఆశయాలు సాధించే విధంగా ముందుకు తీసుకెళ్తారు. అలాగే అల్లూరి సీతారామరాజు గారి ఆశయ సాధన జరిగే విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రోశయ్య గారికి ఈరోజు ఘనమైన నివాళులర్పిస్తూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన మాజీ పార్లమెంట్ సభ్యులు నర్సరావుపేటకి ప్రాతినిధ్యం వహించారు. మనందరితో సుపరిచితుడు ఆయన. అదే విధంగా 14 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప ఆర్థికవేత్త. అలాంటి వ్యక్తి 91వ జయంతిని ఈ రోజున మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రోశయ్య గారంటే అమితమైనటువంటి ఆసక్తి, అమితమైనటువంటి అనేక సందర్భాల్లో కూడా రోశయ్య గారు ఏ విధంగా అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ప్రవేశపెట్టారో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున రోశయ్య గారిని నేను ఆదర్శంగా తీసుకున్నారని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదే విధంగా రోశయ్య గారు ఈ రోజున ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా కూడా పాలన చేసినటువంటి గొప్ప నాయుడు. ఆయన ఒక్క ఆర్యవైశ్యులకే కాదు, ఈ రాష్ట్రం మొత్తానికి కూడా మనందరి నాయకుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా రోశయ్య గారి ఆశయాల్ని అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున చాలా సంతోషం. మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున మరలా రోశయ్య గారి జయంతి కార్యక్రమాలని ఘనంగా మనం జరుపుకుంటా ఉన్నాం. మీ అందరికి మనవి చేసేది ఒకటే, రాజకీయాలలో ఈ రోశయ్య గారి విగ్రహాన్ని కూడా రాజకీయంగా వాడుకుందామని చూసినటువంటి వారందరూ కూడా ఈ రోజు మన ఎమ్మెల్యే గారి చెంపపెట్టులాగా రోశయ్య గారిని గౌరవించి ఈ రోజున వారి జయంతి కార్యక్రమాన్ని మనందరితో జరుపుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి ఆర్యవైశ్య సోదరులందరికీ, తెలుగుదేశం మిత్రులకి, జనసేన మిత్రులకి, బీజేపీ మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ముగిస్తున్నారు. స్వాతంత్ర సమర యోధులు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ప్రభుత్వ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
వేడుకలకు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యువత అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ముందుకు నడవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి కార్యక్రమాన్ని మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీస్ లో చాలా ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్స్ కు, బీజేపీ నాయకులకు, అలాగే పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మున్సిపల్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు గారు వారు పోరాట స్ఫూర్తి నిలబెట్టారు. బ్రిటిష్ వారి మీద స్వతంత్రం కోసం పోరాడి ప్రజల్లో ఒక పోరాట స్ఫూర్తి నింపి తన ప్రాణాలను కూడా ప్రాణత్యాగం చేశారు మన భారతదేశ స్వతంత్రం కోసం. భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో ముఖ్యుల్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళు మన తెలుగు గడ్డ మీద అల్లూరి సీతారామరాజు గారు చేసిన పోరాటాన్ని, వారి త్యాగాన్ని తెలుగు జాతి, భారత జాతి ఎప్పుడు మర్చిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుము బిగించాలి, వారి ఆశయాలను సాధించాలి. మన రాష్ట్రం అభివృద్ధి చెందితే, దేశం అభివృద్ధి చెందితే వారు చాలా సంతోషిస్తారు, వారి ఆత్మ చేకూరుతుంది. ఆ విధంగా నేటి యువత మంచి స్ఫూర్తితో, ఆదర్శ భావాలతో మన రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని, అల్లూరి సీతారామరాజు గారి ఆశయ సాధన జరగాలని నేటి యువతను కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమంగా అల్లూరి సీతారామరాజు గారికి 127వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాము అల్లూరి సీతారామరాజు గారికి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను చాలా సంతోషిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దోహాలు అర్పిస్తూ సెలవిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వ పరంగా మరి అమరులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు మరి ఈ రోజున మనం అల్లూరి సీతారామరాజు గారిని స్మరించుకుంటూ ఈ రోజున మున్సిపాలిటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి, అదేవిధంగా చైర్మన్ గా ఉన్నటువంటి దస్తగిరి గారికి, మున్సిపల్ మేడం గారికి, కమిషనర్ మేడం గారికి, అదేవిధంగా మిగతా కౌన్సిల్ మిత్రులు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒకటే మనం ఏదైతే బ్రిటిష్ పాలనలో స్వతంత్రం కోసం పోరాటం చేసి అమరులైనారు వారందరూ కూడా గుర్తించుకుంటూ భావి తరాలకు కూడా వారి స్ఫూర్తిని మనం నింపుతా ఉన్నాం. అందులో అగ్రగణ్యులు మన రాష్ట్రానికి సంబంధించి, మన ప్రాంతానికి సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఇందాక పెద్దలు చెప్పినట్టు చిన్న వయసులోనే మరి తను వివాహ జీవితాన్ని కూడా త్యాగం చేసి పేద ప్రజల కోసం, మన్యంలో ఉన్నటువంటి అణగారినటువంటి గిరిజనుల కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం వస్తేనే వీరందరికీ భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజుల్లోనే చదువుకున్నటువంటి వ్యక్తి అమరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారిని సదా స్మరించుకుంటూ ఈ రోజున వారి పేరు మీద కూడా జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజున గౌరవంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం పరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తి నింపాలని మనందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి, సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త కొట్ల రాధాకృష్ణమూర్తి, పుచ్చునూతల యూనియన్ ఇన్ఛార్జ్ మరిడి సురేష్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల్ని స్థానిక క్యాంప్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్ సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలను వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. కార్యాలయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పాల్గొని వంగవీటి మోహన్ రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మార్కాపురం రోడ్లోని వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వంగవీటి మోహన్ రంగారావు గారి 77వ జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కర్ గారికి, అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు, వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావు గారు పేద ప్రజలకి కొన్న పండగా ఉన్నారు. అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. పేదల ప్రతినిధిగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారికి జోహార్లు అభివృద్ధిలో అందరూ కూడా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గతంలో అనేక ప్రజా సమస్యల మీద వారు పోరాడారు. ఆ పోరాటాల్లో వారు విజయాలు సాధించారు. పేదల్లో ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి మరి వంగవీటి మోహన్ రంగా గారిని ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.